గురువుగారు, ఈ ఆషాఢ మాసంలో కొన్ని పదార్థాలను తినకూడదు, మరికొన్ని పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏమిటా ఆ పదార్థాలు? తినకూడనివి, తినవలసినవి? ఆషాఢ మాసం ఏకాదశితో ఆహార నియమావళి ఆరంభమవుతుంది. అంతవరకు కురిసిన వర్షాల కారణంగా ఈ భూమిలో ఉన్న పూర్వమే పడిన విత్తనాలు జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక కారణంగా రైతులు సాగు ఆరంభం చేయడంతో కొన్ని విత్తనాలు లోన ఉండినవి వర్షం పడడంతో మొలకెత్తుతాయి. సస్యశ్యామలమవుతుంది ఈ ధరిత్రి అంతా కూడా. కానీ రోగకారకంగా ఉండేటటువంటి పచ్చదనం ఇది అంతా. ఇంతవరకు భూమిలో ఉన్న ఆ వేడి, అనారోగ్య హేతువైన ఉష్ణశక్తిని తమలో నింపుకొని ఈ ఆకులన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆకులను మనం ఆహారంగా స్వీకరిస్తే మనకు రోగాలు వస్తాయి. కనుక ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా ఒక్క నెల రోజుల పాటు ఆకుకూరలను ఆహార పదార్థాలలో స్వీకరించరాదు. ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్పేటటువంటి సూత్రం. గమనిస్తే ఈ కాలంలోనే పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, ఏ ఆకుకూర తీసుకున్నా ఆ ఆకుకూర వెనక సన్నటి నల్లటి బ్యాక్టీరియా, ఫంగస్, గుడ్ల వంటి వాటిని మనం గమనిస్తూ ఉంటాం. తెలియని పురుగులు ఏవో ఆ ఆకులకు ఛిద్రాలు చేజగా కడిగేస్తాను, తెచ్చేసుకుంటాం, ఆకుపచ్చగా ఉన్నాయి, వాడేస్తూ ఉంటాం, వాడిపోతూ ఉంటాం జీవితంలో. శాస్త్రబద్ధమైన ప్రమాణాలలో ఆషాఢ మాసంలో తినకూడని ఆహార పదార్థాలలో ఆకుకూరలు ప్రధానమైనవి. అలాగే నంజు కలిగించేటటువంటి పదార్థాలలో వంకాయ, ఆలుగడ్డలు, వీటిని ఈ నెల రోజుల పాటు ఆహారంగా తీసుకొనకూడదు. పొట్లకాయ, తోటకూర, ఇతర ఆకుకూరలు, వంకాయ, మునగకాయ, అనపకాయ, గుమ్మడికాయ, వీటిని ఈ ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా ఒక్క నెల రోజుల పాటు ఆహారంలో స్వీకరించకూడదు అని శాస్త్ర ప్రమాణం. తప్పక తీసుకోవలసిన ఆహార పదార్థాలలో పెసరపప్పు అత్యంత ప్రధానమైనది. తప్పనిసరిగా పెసరపప్పును స్వీకరించాలి. మజ్జిగ, పాలు ఇతోధికంగా ఎంత స్వీకరిస్తే అంత ఆరోగ్యదాయకం. తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవలసిన కూరగాయలలో చేమకూర, ఆకుకూరలను మినహాయించి చేమకూర తీసుకోవచ్చును అంటుంది ఆయుర్వేద శాస్త్రం. అలాగే శాస్త్ర రహస్యాలలో చేమగడ్డలు కూడా భూమిలోన పండేవి. ఏ నియమాలు లేనటువంటి, అంటే భూమిలోన పండేటటువంటి కూరగాయలలో కొన్ని గడ్డ దుంప కూరలను కొందరు స్వీకరించరు. ఆ నియమం లేనటువంటి వారు చేమగడ్డ తప్పకుండా ఈ మాసంలో స్వీకరించాలి. సమస్త వ్యాధులను పోగొట్టేటటువంటి శక్తి చేమగడ్డకు ఉంది. ఈ ఆషాఢ మాసంలో సూర్యోదయం మొదలుగా మాధ్యాహ్న సమయం వరకు పైత్య ప్రకృతి, ఆ తదుపరి సూర్యోదయం మొదలుగా మధ్యాహ్న సమయం వరకు శ్లేష్మ ప్రకృతి, మధ్యాహ్న సమయంలో వాత ప్రకృతి, రాత్రి సమయానికి పైత్య ప్రకృతి, ఈ మూడు మానవ దేహంలో ఉంటాయి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. శాస్త్ర నియమాలకు అనుకూలంగానే కూరగాయలు, వాతావరణానికి అనుకూలంగానే తినే ఆహార పదార్థాలు. ఇంత ఉందమ్మా ఈ ధర్మశాస్త్రంలో సైన్సు.